హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ పప్పు అయితే మా ఇంట్లో చేయడం జరిగింది. టేస్ట్ అదిరిపోయింది. సో ఇప్పుడు ఎక్కువ మామిడికాయ దొరుకుతున్నాయి మార్కెట్లో. సో మార్కెట్లో దొరికితే తీసుకొని మామిడికాయ పప్పు చేసుకొని ఇంట్లో చక్కగా బాగుంటుంది. సో కమ్మనైన పప్పు, మామిడికాయ పప్పు. సో మా వీడియోని స్కిప్ చేయకుండా. మామిడికాయ పప్పు కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, కందిపప్పు, టమోటా, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కొత్తిమీర, కరివేపాకు. సో ఇవి కావాల్సిన పదార్థాలు. చూడండి, మామిడికాయ పప్పు ఎండాకాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. సో లెట్స్ గో ప్రాసెస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కొద్దిగా నీరు వేసుకోవాలి. సో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పును మనం వేసుకోవాలి నీళ్ళలో. సో ఇప్పుడు మనము తెల్లగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం టమోటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి పీస్గా. సో ఇప్పుడు మనం మామిడికాయ కట్ చేసుకుని మామిడికాయ పీసెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మామిడికాయ పప్పు చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం కుక్కర్ పెట్టినాక 3 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి మనము. సో ఇప్పుడు 3 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత మొత్తం 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి కుక్కరు పప్పు చూడండి బాగా ఉడికింది. సో ఎండుమిర్చి, మామిడికాయ పప్పు. సో ఇప్పుడు మనము కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. సో మనం పప్పుని బాగా గడపాలి. బాగా మనం పప్పుకి పోపు పెట్టుకుంటున్నాము. సో పోపు కావాల్సిన పదార్థాలు ఇది. సో స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకున్నాం పోపుకి. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని తెల్లగడ్డలు వేసుకోవాలి. కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ వేసుకోవాలి. సో బాగా వేగనీయాలి. సో వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాయలు వేసుకోవాలి. సో మొత్తానికి మనం పోపు పెట్టుకుంటున్నాం. బాగా వేగాక ఆ పోపు తీసుకొని మనం పప్పు చేసుకున్నాం కదా, పప్పులో వేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయింది పప్పు. జస్ట్ మన ఇంట్లోనే వితిన్ 10 మినిట్స్లో మనం పప్పు చేసుకోవచ్చు, మామిడికాయ పప్పు. సో పప్పు అయితే స్మెల్ అదిరిపోయింది. అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా అదిరిపోయింది. సో మీరు కూడా
ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. కమ్మనైన పప్పు బయట అయితే 34 రూపాయలు తీసుకుంటారు. అదే మనం ఇంట్లో చేసుకున్న చక్కగా కమ్మగా బాగుంటుంది. చూడండి ఫైనల్గా నెయ్యి వేసుకుంటాం కదా తిరుపతి పప్పులోకి. సో నెయ్యి వేసుకున్నాం ఫైనల్గా. చూడండి ఎంత బాగుందో పప్పు. మామిడికాయ కందిపప్పు రెండు మిక్స్ చేసి పప్పు, మామిడికాయ కందిపప్పు. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.